ప్రైజ్ ది లార్డ్. చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కానివ్వండి, సమాజంలో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు బట్టి లేదా అధికారాన్ని బట్టి ఇదే మాకు ఘనత అని భావిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమైనటువంటి వారికి నిజమైనటువంటి ఘనత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 149వ కీర్తన 9వ వచనంలో మాట ఏంటో తెలుసా? వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గము ఉన్నది. యెహోవా భక్తులందరికీ ఇదే ఘనత అనే మాటను మనం చదువుతాం. అనగా ఖడ్గము లేఖనంలో మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఖడ్గమును దేనితో పోల్చబడింది అని అంటే దేవుని వాక్యంతో పోల్చబడింది. ఇప్పుడు ఎవరి హృదయంలోనైతే దేవుని యొక్క వాక్యము ఉంటుందో, ఎవరి జీవితం అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తారో వారికి ఘనత దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనకు ఘనతను తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా మనము ఉందాం. నిజమైనటువంటి ఘనతను మనం పొందుకుందాం.